హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇది బద్రీనాథ్ టెంపుల్కి అయితే ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే బయలుదేరి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి అయితే 7 అయింది. యాక్చువల్ అయితే 8కే 7కి స్టార్ట్ అవుతుంది అని ఉంది, కానీ స్టార్ట్ అయితే అవ్వలేదు. ఎవ్వరు రాలేదు. ఫస్ట్ మేమే వెళ్ళాము. చూసారా, అంత ఎవ్వరు కనపడట్లేదు. రష్ కూడా ఏమీ లేదు. మేమైతే వెళ్ళేసరికి ఇంకా పూజారులు అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నారు. ఫస్ట్ మేమే లోపలికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి పంతులు గారు అయితే లోపల ఉన్న పూల దండలు అవన్నీ అయితే బయటికి తీసేసి అయితే వేయడానికి తీశారు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా, అసలు మొత్తం చుట్టూ పొలాలేని చాలా అందంగా అయితే ఉంది. లోన్లీ ప్లేస్లో అయితే కట్టారు. లోన్లీ ప్లేస్లో అయితే కట్టారు. అంత పొద్దున్నే ఎవరూ లేరు కాబట్టి నేనైతే వీడియో తీసాను. అయినా భయంతో అయితే వీడియో తీసాను. చూడండి, లోపలైతే ఫస్ట్ తీసినప్పుడు అయితే సరిగ్గా రాలేదు, బ్లర్ వచ్చింది. అతనైతే మొత్తం క్లీన్ చేస్తున్నారు. లోపలికి అయితే లేడీస్ వెళ్ళకూడదు, ఓన్లీ జెంట్సే. వాళ్ళే క్లీన్ చేసి ఇక్కడ ఉన్న పూలదండలు అయితే ముందు రోజు అయితే తీసి పక్కన పెట్టారు. కొత్త పూలదండలు అయితే వైట్ కలర్ ఈరోజు వేయడానికి అయితే అక్కడ పట్టుకొని ఒక ఆంటీ నిల్చొని ఉన్నారు. మీకు ఇవి కావాలంటే తీసుకోండి అని చెప్పారు. మేమైతే ఒకటి తీసుకొని ఇంటికి వచ్చాము. లోపల అయితే ఇలా విగ్రహాలు అయితే ఇలా ఉంటాయి. మీరు కూడా వీలైతే వెళ్ళి చూడండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. లోన్లీగా ఉంటుంది ప్లేస్. ఇక్కడైతే జై అని, అటువైపు అయితే విజయ్ జై. ఇక్కడ చూడండి, లోపల ఉండే దేవుడి పేర్లు అయితే పైన ఉన్నాయి. లోపల ఇటు సైడ్ ఉండే పేర్లన్నీ ఇక్కడ వైపు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఇది, రైట్ సైడ్ ఇది జై విజయ్ అని అయితే ఉంటుంది. అటువైపు ఇది రైట్ సైడ్. అక్కడ లోపల ఉండే దేవుడి పేర్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఫోటో తీయకూడదు తీసేసాము. కాలేదు, వాళ్ళు చూసాను కంటిన్యూ చేశాను. ఇక్కడ నేను వచ్చాను. హారతి ఇచ్చారు. హారతి ఇచ్చేసి మళ్ళీ క్రౌడ్ పెరిగిపోతాను. పూజ అయితే చేశారు. అతనైతే పూలదండలు తీసుకున్నాను కదా, అవైతే ఈరోజు వేయడానికి అయితే తీశారు. ఫస్ట్ అయితే పూజ అయితే చేశారు. తర్వాత అన్ని దేవుళ్ళకి అలా చేశారు. ఈ పూలదండలు తీసుకున్నారు. ఇక్కడైతే కింద ఒక ద్వీపం అయితే ఉంది కదా, ఇక్కడ ఉన్నది బద్రీనాథ్ నుంచి తెప్పించిన ద్వీపం అంట. తెచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే బద్రీనాథ్లోనే కదా, బద్రీనాథ్ టెంపుల్ నుంచి తీసుకొచ్చారు. బై రోడ్లో తీసుకొచ్చారంటే అదే ద్వీపాన్ని ఇక్కడ ఒక గ్లాస్లో అయితే పెట్టారు. ఈ టెంపుల్ అయితే వ్యూ ఎలా అయితే ఉంది. మేము వచ్చేసి కిందకి దిగిన వెంటనే అక్కడ వేరే వాళ్ళు వచ్చి ఫోటోలు అవి దిగుతున్నారు. ఇంకా మేమైతే అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోవడానికి అయితే కిందకి దిగిపోయింది. ఫుల్ ఎండ అయితే వచ్చేసింది. పండు అయితే ఇక్కడ నిల్చుంది. ఫోటో తీసుకోవడం కంట్లో ఎండ పడుతుంది అని చెప్పి కళ్ళు అయితే కిందకి తిప్పేసింది. చూడమంటే చూడట్లేదు, అంటే మొఖం మీద ఎండ పడుతుంది కదా, చూడడానికి. సో నేనైతే ఇంకా అలా ఊరికే కొంచెం తీసాను టెంపుల్ మొత్తం దూరం నుంచి అయితే తీసాను. ఇది అంటే అలా అడ్డంగా తీయాల్సింది నిలువున తీసిన అయిపోయింది. అయినా కానీ అప్లోడ్ చేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ కొత్తగా చూసిన అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్ అయితే చేయండి తప్పకుండా. ఇలాంటి వీడియోలు చాలానే పెడతాను, నా దగ్గర ఉన్నాయి, కానీ ఎవరో చూడట్లేదు అని చెప్పి నేనైతే చేయట్లేదు. ఇదంతా బద్రీనాథ్ టెంపుల్లోనే అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. అలా మీకోసం అయితే తీసి పెట్టాను చూడడానికి కోసం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.